ఇప్పటికిప్పుడు ఫిట్నెస్ మీద అవేర్నెస్ వచ్చేసి లేదా కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు, ఒక మంచి టైం చూసి జిమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. అప్పటికి మీకు జీరో నాలెడ్జ్. ఇట్లయితే మీరు ఈ జన్మకి బాడీ బిల్డ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ డే జిమ్కి వెళ్ళగానే అక్కడ సేమ్ నీ ఏజ్ వాళ్ళే ఒక్కొక్కడు 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు లేపు అవతలేసి వేస్తుంటారు అనమాట. అక్కడ చూస్తేనేమో ఒక్కొక్కరు ఫ్యాన్సీ వర్కౌట్లు చేస్తుంటారు. నీకేమో ఫస్ట్ డే జిమ్కి వెళ్ళి ఏం చేయాలో కూడా ఏం అర్థం కాదు. అక్కడికి వెళ్ళి నువ్వు వర్కౌట్ చేసేదేమో కానీ అక్కడ వాళ్ళు చేసే వర్కౌట్ చూసి నోరెళ్ళ పెట్టాల్సి. పోనీ ఒకవేళ జిమ్ ట్రైనర్ హెల్ప్ తీసుకున్నా కానీ ఆయన నీకు అందరికి చెప్పేదే నార్మల్ వర్కౌట్ చెప్తారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు మస్తు మంది వస్తుంటారు, అందరికి సేమ్ వర్కౌట్ చెప్తారు, అంత ఇంట్రెస్ట్ చూపించాడు. సో నీకేమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు వర్కౌట్ చేసేది చూసి ఆ వర్కౌట్లు నేను ఎప్పుడు చేస్తాను, నాకు ఎప్పుడు అంత బాడీ వస్తుందో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ చూసి మా అంటే ఒక 1 వీక్, పోనీ ఒక 1 మంత్, మ్యాక్సిమం 1 మంత్ చేస్తావు, అంతకన్నా ఎక్కువ జిమ్ చేయలేవు. సో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీరు ఒక సక్సెస్ఫుల్ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారు. మీరు ఫస్ట్ కొన్ని బాడీ వెయిట్ వర్కౌట్స్ని మాస్టర్ చేయాల్సి ఉంటుంది. అది హోమ్ వర్కౌట్. సేమ్ ఈ ప్రాబ్లమే నేను కూడా ఫేస్ చేసిన. బిగినింగ్లో 3 మంత్స్ వేస్ట్ అయింది కూడా ఇవన్నీ తెలియక. నాకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసానో అక్కడి నుంచి ప్రతి స్టెప్ నేను మీకు చెప్తా. సో ఈ సక్సెస్ఫుల్ ఫిట్నెస్ జర్నీని మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఇది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఈ రీల్కి వచ్చే రీచ్ని బట్టి నేను నెక్స్ట్ రీల్ చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ అవుతా. ఒకవేళ చేయాలని డిసైడ్ అయితే దీన్ని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తా. ఉంటున్నాం వల్ల ఏదైనా నేను మార్చుకుంటా, ఎన్ని దుర్వ్యసనాలున్నా నేను వదిలేస్తా, సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే. నీ ప్రయత్నం నువ్వు చేయి, భగవంతుని వెనకాల.